పేలిన భూస్కామ్ జుబ్లీ కొండను తవ్వితే బయటపడిన అనకొండలు. జుబ్లీ హిల్స్లో పాయింట్ బ్లాంక్ మంచిరేవులలో బిగ్ అటాక్. వామ్మో, ఏంది ఇదంతా? సుష్మితా పటేల్దేనా? అదేమనుకుంటా. సుష్మిత మాటలను పట్టుకొని తీగలాగితే మంచిరేవులలో కదిలిన డొంక. పెద్దలు, వ్యాపారులు, హౌసింగ్ సొసైటీ, బిగ్ బ్రదర్స్ ఎవరి గేమ్ వారిదే. దక్కన్ సిమెంట్స్ లాబింగ్, ఓఎస్డీ వివాదంలో మొదలైన ఎపిసోడ్. దక్కన్ అక్రమాలపై సెటిల్మెంట్ కోసం రంగంలోకి ఓ ఛానల్ ఓనర్. మంత్రి జోక్యంతో బ్రేక్, ఆ పరిచయంతో దేవాదాయ భూమిపై భైరవి. 30 ఫీట్ల రోడ్డు కోసం ఎండోన్మెంట్ భూమికి భూమి ఇచ్చేలా ఒప్పందం. ఆ భూమిలో రెసిడెన్షియల్ టవర్ కడతామని సొసైటీ కోట్లు వసూలు. రేరా అనుమతులు లేకుండానే ఫ్రీలాన్స్ జెండా ఊపిన మరో మంత్రి. బిగ్ బ్రదర్స్ రాకతో అడ్డం తిరిగిన కథ, ఆ తర్వాత అనూహ్య మలుపులు తిరిగింది. ఏంది కథ, ఏంది అన్నది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సుమంత్ పిస్తోల్ పట్టి బెదిరించాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు వేం నరేందర్ రెడ్డి మాకు చెప్పారు. దక్కన్ సిమెంట్స్ యజమానికి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టారని మంత్రి ఫిర్యాదు చేశారంట. ఉత్తమ్ అంకుల్ని అడిగితేనేమో తనకు తెలియదంటున్నారు. దక్కన్ వాళ్ళతో మాట్లాడింది ఎక్కడ? సీఎంతో ఉండే రోహిన్ రెడ్డి ఆఫీస్లోనే కదా. సుమంత్ను వాళ్ళు పిలిపిస్తేనే అక్కడికి వెళ్ళిండు. ఆయన పోవడానికి ముందే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి అక్కడికి చేరుకున్నారు. దక్కన్ వాళ్ళను పిస్తోల్ పెట్టి బెదిరించినట్టు సుమంత్ మీద ఫిర్యాదు వచ్చిందంటున్నారు. మరి అక్కడే ఉన్న రోహిన్ రెడ్డి సాక్ష్యం చెప్పాలి కదా. ఈ వ్యవహారంలో రోహిన్ రెడ్డితో పాటు ఆ సీఎం కూడా రావాలి. ఇంత తతంగం ఎందుకే? నిజంగానే ఒకవేళ సుమంత్ పాయింట్ బ్లాంక్లో పెట్టి బెదిరించిండు అనుకో, చిన్న ఆఫీసులకే సీసీ కెమెరాలు ఉంటాయి. సెటిల్మెంట్లు చేసే పెద్ద రోహిన్ రెడ్డి అటువంటి ఆఫీసులు కాబట్టి ఇటువంటి పెద్ద ఆఫీసులలో సీసీ కెమెరాలు ఉన్నాయానే? ఒకసారి సీసీ కెమెరాలు బయట పెడితే అయిపోతుంది కదా, బండారం బయట పడుతుంది కదా. మంచిరేవులలో దేవాదాయ భూమిలో ల్యాండ్ టు ల్యాండ్ ఒప్పందంతో రోడ్డు వేసేందుకు ఒప్పుకొని మా అమ్మ సంతకం చేస్తే సీఎం ఆ ఫైల్ ఆపిండు. వాళ్ళ తమ్ముళ్ళ కండ్లలో ఆనందం కోసమే ఈ పని చేసిండంట. 2025 అక్టోబర్ 15వ తేదీన రాత్రి 11 గంటలకు మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ చేసిన సంచలన ఆరోపణలు గుర్తున్నాయా? లేకుంటే గుర్తు చేసుకోండి. కాసేపు అక్కడే ఆగిపోయండి. పెద్ద ఎత్తున ఉన్నట్టుందిగా. సుష్మిత, మంత్రి సురేఖ ఓఎస్డీ, దక్కన్ సిమెంట్స్ ఓనర్, ఓ టీవీ ఛానల్ యాజమాన్యం, ముఖ్య నేత సన్నిహితుడు బిగ్ బ్రదర్స్, పిసిసి ముఖ్య నేత బావా. ఎవరు వీళ్ళంతా? జుబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ, మంచిరేవులలో బిల్డర్ భూమి, అనేక మంది బిల్డర్ల వెంచర్లు, 114 ఎకరాల ఎండోన్మెంట్ భూమి, సర్కారు భూమిలో 100 ఫీట్ల రోడ్డు. ఏమిది ఇదంతా? తలాతోక లేకుండా రాసారేమిటి? ఒకదానికి మరొకటి సంబంధం లేకుండా పేర్చారేమిటి అని తికమక పడుతున్నారా, తిట్టుకుంటున్నారా? కాస్త ఆగాండి. ఇవేమి ఫజిల్ పదాలు కావు. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో అత్యంత విలువైన భూములున్న మంచి రేవులలో భారీ భూదందకు పెద్దలు ఎట్లా తెరలేపారో తెలియజేసే కీవర్డ్స్. చూడడానికి ఇవి ఒకదానికొకటి సంబంధం లేకుండా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ అన్నింటికీ కలిపితే అది అతి భారీ భూ కుంభకోణమై కళ్ళ ముందు అవతరిస్తుంది. వానపామును చిన్నపామును పెద్ద పామును కొండశిల్వ మింగినట్టు చిన్న పైరవిలతో మొదలైన కథ చివరికి 100 కోట్ల బిగ్ డీల్. ఇక్కడ దీంట్లో మొత్తం సర్వనాశనం అయ్యేది ఎవరు తెలుసాబా? ఇప్పుడు ఎండోన్మెంట్ భూములను కాపాడాల్సిన ఆవశ్యకత ఎవరిపైన ఉంటుంది? దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పైన ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు సమ్మక్క సారలమ్మ జాతర జరిగింది. రీసెంట్లీ పోతే మళ్ళీ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఆ శీలలు గిలలు అంతా మళ్ళీ పలగొట్టి మళ్ళీ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. కొండా సురేఖనే దేవాదాయ శాఖ మంత్రి కాబట్టి కొండా సురేఖ చూసుకోవాలి. ఇప్పుడు కాళేశ్వరం పుష్కరాలు ఉన్నాయి. కాళేశ్వరం పుష్కరాల బాధ్యత ఎవరు చూసుకోవాలి? కొండా సురేఖ చూసుకోవాలి. కొండా సురేఖని ఎక్కడ కూడా పక్కన పెట్టిండ్రు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు మంత్రి, ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి, ఒక శాఖ. సినిమాటోగ్రఫీ మంత్రి సరే కనీసం సినిమాల వైపు కూడా పోతలేడు. రోహిన్ రెడ్డే చేస్తూ ఉన్నాడు సీఎం ఆఫీస్ నుంచి మొత్తం తతంగం. ఇది మొత్తం కొండ లాగితే ఒక్క గన్ను మొదలు పెడితే మొత్తం 114 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు పెద్ద బడా నేతల సొసైటీలు మొత్తం బయటకు వచ్చింది.